I would like to congratulate you on your great accomplishment today. మరి ఈ రోజు మీరు సంవత్సరం అంతా నేర్చుకున్న దాన్ని బట్టి నేను మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాను. You have worked very hard, you have studied very hard, you have prayed very hard, and you have crossed the finish line of this goal. మరి మీరు చాలా దేవుని వాక్యం నేర్చుకుని సంవత్సరం అంతా కష్టపడి ఈ రోజు ఈ స్థానంలో మీరుంటూ ఉన్నారు. And I know your family and friends who are here are very proud of you today. మీ స్నేహితులు మీ బంధువులు మిమ్మల్ని బట్టి చాలా గౌరవంగా భావిస్తున్నారని నేను సంతోషపడుతూ ఉన్నాను. And I know that they love you very much. మరి వారు మిమ్మల్ని బహుగా ప్రేమిస్తూ ఉన్నారు. You know, great accomplishments like this takes a team, takes a family. మరి ఈ విధంగా మీరు ఒక మంచి స్థితికి చేరడానికి కుటుంబం అంతా కలిసి పనిచేస్తేనే మీరింత ఈ విధంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి వీలైంది. In our work, in our gospel work, we need one another. We need a team. We need a family. మరి ఒక సువార్త పనిలో మనకి అనేక మంది కావాలి, ఒక గుంపుగా పనిచేయడానికి కుటుంబం కూడా చాలా ప్రాముఖ్యం. But sometimes God calls us to stand alone. అయితే కొన్నిసార్లు ఒంటరిగా సైతం దేవుని పని చేయడానికి దేవుడు పిలుచుకుంటాడు. In fact, if you study the Bible, you will see that most of the time God calls one person to lead people to do great things. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తిని దేవుడు పిలుచుకుని బలంగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. When he created the world, he created one man, one woman. ఈ యొక్క సృష్టిని సృష్టించినప్పుడు మరి ఒక వ్యక్తిని దేవుడు సృష్టించాడు. When he wanted to create many nations, he called one man as the father of those nations. అనేక దేశాల్ని ఆయన సృష్టించినప్పుడు ఒక వ్యక్తిని ఆయన పిలుచుకున్నాడు. You know who that man was? ఎవరిని దేవుడు పిలుచుకున్నాడు అలాగా దేశాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి? అబ్రహాం. Good, Abraham. అబ్రహాము. When his people were in captivity and he wanted to bring them out of Egypt, he called one man to lead them out of captivity. ఐగుప్తుల చెరలో ఉన్న ఇశ్రాయేలుని విడిపించడానికి ఒక వ్యక్తిని ప్రభువు ఎన్నుకున్నాడు. ఆయన ఎవరు? మోసెస్. Moses. Good. Wow, you students are very smart. మరి మీరు చాలా చక్కగా నేర్చుకున్నారు ఈ సంవత్సరం అంతా. మోషేని దేవుడు పిలుచుకున్నాడు. When the Israelites were standing by the Jordan River and he wanted someone to lead them into the promised land, he chose one person. మరి యోర్దాను నది దగ్గర ఇశ్రాయేలు ఉన్నప్పుడు మరి ప్రభు ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానపు దేశానికి చేరడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. ఎవరు? Good. And then in the Judges, he talks about Gideon, Deborah, Samson. గిద్యోను, సంసోను, ఈ మనుషులందరినీ కూడా దేవుడు న్యాయాధిపతులుగా ఎంచుకున్నాడు. He wanted to send someone to the Ninevites. Who did he send? మరి నినివేకు ఒక వ్యక్తిని పంపాలనుకున్నాడు దేవుడు. ఎవరిని ఎంచుకున్నాడు? Jonah. Yes. యోనాను ఏర్పాటు చేసుకున్నాడు. The Bible is a story of one man, one lady. మరి బైబిల్ గ్రంథము ఒక వ్యక్తిని గూర్చే మాట్లాడుతూ ఉంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. When he wanted the Gentiles of the world to get the good news of the gospel, who did he pick to lead that charge? అన్యులకు సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరైనా? Paul. Yes, you know. మీకు అర్థమైంది పౌలు గారని. God often chooses one person to lead many people to do great things. దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకొని అనేక మందిని నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. Here's my question to you today. ఈ రోజు మీకు ఒక ప్రశ్న. Will you be that one? అటువంటి వ్యక్తిగాను ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? Will you be that one person? అటువంటి వ్యక్తిగాను ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నావా? Yes. I want to talk about one man. ఆ యొక్క ఒక వ్యక్తి గురించి మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. That God would use to change the nation of Israel. మరి యొక్క ఇశ్రాయేలు మనుషుల్ని ఆ దేవుడు మార్చిన యొక్క వ్యక్తి గురించి మాట్లాడతాను. Even when it was a bad situation in Israel. మరి ఇశ్రాయేలులో సరైన పరిస్థితి లేకపోయినా సరే ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు. This man. ఈ యొక్క వ్యక్తి was a great man. ఈయన గొప్ప వ్యక్తి. This man, his name was Samuel. ఆయన పేరే సమూయేలు. You remember who Samuel's mother was? ఆ సమూయేలు తల్లి ఎవరు? హన్నా. Hannah could not have the children. మరి ఆమెకు పిల్లలు లేరు. But God heard her prayers. అయితే ఆమె ప్రార్థనను విన్నారు. And he answered her. దేవుడు ఆమెకు జవాబిచ్చాడు. And she had this child.
మరి తనకు ఒక కుమారుడు దేవుడు ఇచ్చాడు. She told God, if you will allow me to have a child, I will give the child back to you. ప్రభువా నువ్వు నాకు కుమారుని ఇస్తే నేను తిరిగి మళ్ళీ ఆయన నీకు ఇస్తానని చెప్పింది. But Samuel was born in a very bad time in Israel. ఇశ్రాయేలులో సరైన పరిస్థితి లేనప్పుడు సమూయేలు పుట్టాడు. The priest, the spiritual leaders, the religious leaders in that day did not care about God. They were not following God. మతపరమైన నాయకులు, యాజకులు దేవుణ్ణి సరిగ్గా ప్రేమించిన వారు కాదు. If you have your Bible, turn to 1 Samuel. మొదటి సమూయేలు గ్రంథం, మీ బైబిల్ గ్రంథాలని తెరవండి దయచేసి. మొదటి సమూయేలు గ్రంథం 1 Samuel chapter 2, 2వ అధ్యాయం verse 12. 12వ వచనం చదవండి. చాలు పాస్ గారు, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. It says Eli's sons were scoundrels. They were bad guys. ఏలీ కుమారులు యెహోవా ఎరిగిన వారై దుర్మార్గులై ఉండిరనుంది వాక్యంలో. They had no regard for God. దేవుని ఎడల ఎటువంటి వారికి ధ్యాస లేదు. Now who were Eli's sons? ఏలీ కుమారులు ఎవరు? They were supposed to be leading the people to God. మరి దేవుని చెంతకు మనుషుల్ని నడిపించే వారిగా ఉండాలి. But they didn't care about God. అందరిటి చూడండి, ఏం పర్లేదు, అందరిటి చూడండి. They didn't really care about the people. వారు మనుషుల్ని లెక్క చేయని వారిగా ఉండేవారు. In fact, they would take the people's offerings, they would take what people brought to God, and they would stick it in their pocket. మరి మనుషుల ఇచ్చే డబ్బును తీసుకుని వాళ్ళ జోబులో దాచేసుకునేవారు. Look at 1 Samuel 2, verse 17. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. When the people brought the offering to God, these religious leaders, they took the offering, they ate it for themselves, and they put it in their pocket. ఏలీ కుమారులు ఎలా ఉండేవారంటే ఎవరైనా నైవేద్యం తీసుకొస్తే అది దేవునికి చెందవలసింది వాళ్ళు తీసేసుకుని వాళ్ళ జోబులో పెట్టుకుని వాళ్ళు సరదాగా ఉండేవారు. They were corrupt spiritual leaders. ఆత్మీయంగా పాడైన వారిగా ఉండేవారు. They were not honest before God. దేవుని ముందు నీతి పరులుగా ఉండేవారు కాదు. They didn't care about the people. వారు మనుషుల్ని లెక్క చేయలేదు. They only cared about themselves. వారి కోసమే చూసుకున్నారు. But read verse 18. 18వ వచనాన్ని చదవండి. 2వ అధ్యాయం 18వ వచనం. Samuel was ministering before the Lord. యెహోవాకు పరిచర్య సమూయేలు చేయుచుండెను అని దేవుని వాక్యంలో ఉంది. In that bad corrupt situation Samuel came into. అటువంటి చెడ్డ పరిస్థితుల్లో సైతం దేవుడు సమూయేలును నడిపించాడు. And even though they were cheating, even though they were lying, even though they were trying to make some impression to man and weren't caring about God, they were doing all that, but Samuel said, I will be different. ఒకవేళ అక్కడున్న ఏలీ కుమారులు అబద్ధాలు ఆడుతూ మోసం చేస్తూ మనుషుల కొరకు పనిచేస్తున్న సమయంలో సైతం సమూయేలు అన్నాడు, నేను దేవునికి యెహోవాకు పరిచర్య చేస్తానన్నాడు. Samuel said, I don't care if they are corrupt, I will be honest. మరి ఎంత చెడ్డగా వాళ్ళు ఉన్నా సరే ఏలీ కుమారులు నేను మాత్రం దేవుని కొరకు పవిత్రంగా ఉంటానన్నాడు. I don't care if they don't love the people, I will love the people. వారు మనుషుల్ని ప్రేమించిన వారైనా సరే నేనైతే నా మనుషుల్ని నేను ప్రేమిస్తానన్నాడు. Samuel chose that he would stand out. He would be one. He would stand alone. సమూయేలు మీరు గమనించండి, ఒంటరిగా దేవుని కొరకు నిలబడి పరిచర్య చేయడానికి సిద్ధపడ్డాడు. Read verses 1 Samuel 3 verse 1. 3వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదివి సహాయం చేయి. చాలండి, గాడ్ బ్లెస్ యూ. So while Samuel was growing in the Lord, మరి సమూయేలు దేవునిలో ఎదుగుచూ ఉన్నప్పుడు the spiritual leaders still were being corrupt. అయితే ఈ ఆత్మీయ నాయకులు సరిగా లేరు. And God decided
అయితే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. I'm not going to listen to their prayers. నేను వాళ్ళ ప్రార్థనలు వినను అని ప్రభువు చెప్పాడు. So God stopped listening. God stopped sending the blessings. మరి దేవుడు వారి ప్రార్థనలు వినలేదు, వారిని ఆశీర్వదించలేదు. God said, if these people, if my people don't care about me, if they will not listen to me, I will not listen to them. I will leave. మరి దేవుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రజల్ని వీరు ప్రేమించకపోతే, మరి నా కొరకు యథార్థంగా పరిచర్య చేయకపోతే నేను వారిని దీవించను, నేను వారితో మాట్లాడను. And it says in that day, ఆ రోజున they did not hear from God. దేవుని మాట అరుదుగా ఉందని మనం చూడొచ్చు వాక్యంలో. Guys, can I help you know something? నేను ఒక మాట చెప్పను, మీరు జాగ్రత్తగా వినండి. If you get to the place in your ministry where you are not ministering for God, మరి మీరు పరిచర్యకు వెళ్ళినప్పుడు దేవుని మాట వినని వారిగా ఉంటే, if you get to the place where you are not caring about what God says, మరి దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని లెక్క చేయని వారిగా గాని మీరుంటే, He will take His hand off of your ministry and stop blessing it. దేవుని మాట మీరు వినకపోతే దేవుడు తన చెయ్యిని మీ మీద నుండి తీసేసి మీ పరిచర్యను ఆయన దీవించడు. If you get to the place in your ministry where the resources are not coming, God's not answering prayers, ask yourself the question, is there any sin in my life or ministry? ఎందుకు ప్రభువా నా పరిచర్యను మీరు దీవించట్లేదు, ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అని అంటే, నీలో దేవునికి ఇష్టమైన పాపం ఏదుందో అది ఒక్కసారి మనం చూసుకోవాలా. Because of these religious leaders, because of these spiritual leaders, because of their sin, God left and the people missed the blessing. అయితే ఇక్కడున్న మతపరమైన నాయకులు దేవుని మాట విననొల్లని వారిగా ఉన్నారు కనుక దేవుడు వారితో మాట్లాడలేదు, వారిని ఆశీర్వదించలేదు. But Samuel, అయితే సమయంలో he said, I'm going to be different. మరి నేను ప్రత్యేకంగా ఉంటాను, I'm going to be committed to God. నేను దేవునికి సమర్పించుకొని ఉంటాను. Even when no one else is living for him, I will live for him. ఎవరైనా సరే నన్ను పట్టించుకోకపోయినా సరే నేను దేవుని కొరకు నిలబడతాను. And watch what happens in verses 10 through 11. 10 నుంచి 11 వచనాలు మనం చూసినట్లయితే ఏం జరుగుతుందో చూడండి. Samuel 3 verses 10 and 11. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలుని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుతున్నాడు ఆజ్ఞిమ్మనెను. అంతటి యెహోవా సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను కార్యం చేయబోతున్నాను, దాన్ని వినివారందరి చెవులు గింగురుమనెను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి గురించి నేను చెప్పినదంతా వారి మీదకి రప్పించును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగించును. మన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని నెరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను. In a day when God was not hearing, not listening to or speaking to his people, మరి దేవుడు చెప్తున్న మాటను వినని ప్రజలు అక్కడ ఉన్నారు కనుక God would speak to Samuel. గాని దేవుడు సమూయేలుతో మాట్లాడడం మాత్రం మొదలు పెట్టాడు. And he told Samuel, I'm going to do something. People are going to be amazed. మరి నేను ఒక పనిని చేయబోతూ ఉన్నాను సమూయేలు, ప్రజలు ఆశ్చర్యపోతారని చెప్పాడు. And Samuel responded, God, whatever you want, you just tell me and I will do. ప్రభువా మరి నీవు చెప్పు నాయన, నువ్వే చెప్తే నేను అది చేస్తాను, నేను ఆలకిస్తానని చెప్పాడు. The story goes on. మీకు తెలుసు తర్వాత ఏం జరిగిందో. God will bring judgment on Eli and his sons. ఏలీ పైన ఆయన కుమారుల పైన దేవుడు తీర్పును తీసుకొచ్చాడు. And they would die. వారు మరణించారు. God's ark of the covenant, what signified his presence among the people, would be taken from the people. దేవుని ప్రత్యక్షతను, దేవుని మందసము వారి యొద్ద నుండి తీసివేయబడింది. And the Bible says God's glory, the glory of God, left God's people. దేవుని మహిమ వారి నుండి వెడలిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో చూడగలమండి. But అయితే because of Samuel's faithfulness, అయితే సమూయేలు యొక్క నమ్మకత్వాన్ని బట్టి the ark of the covenant would come back to Israel, మరి దేవుని యొక్క మందసం మళ్ళీ ఇశ్రాయేలుకు వచ్చింది. and Israel would once again start receiving God's blessings. మళ్ళీ దేవుని యొక్క మాటలు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి వీలైంది. And it said there was a fearful, widespread movement towards God under Samuel's leadership. సమూయేలు నాయకత్వంలో అనేక మంది ఆయన ద్వారా ఉజ్జీవింపబడి దేవుని తట్టు తిరగడానికి వీలైంది. Now the choice is yours today.
ఈ రోజు మీరు నిర్ణయం తీసుకోవాలా. Will you be like Eli's sons or will you be like Samuel? ఏలీ కుమారుల వలె మీరు పరిచర్య చేస్తారా, సమూయేలు వలె మీరు పరిచర్య చేస్తారా? Will you be the reason God's glory leaves or will you be the reason God's glory comes back? దేవుని మహిమ తిరిగి వచ్చేలాగా పరిచర్య కారకులుగా మీరు ఉంటారా, లేదా మీ పరిచర్యలో ఉండి దేవుని మహిమ వెళ్ళిపోయే కారకులుగా మీరు ఉంటారా? It only takes one person. అయితే మీరు గమనించండి, ఈ ఒక్క సమూయేలును బట్టి ఇదంతా జరిగింది. One person committed to God. ఒక్క వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే ఏం జరుగుతుందో గమనించాలి. One person surrendered to Jesus. మరి ఒక్క వ్యక్తి దేవునికి సమర్పించుకుంటే ఏమవుతుందో చూడండి. One person who says yes. ఒక వ్యక్తి నేనుంటాను అన్నప్పుడు, and that person can change the history of a whole nation. ఆ యొక్క దేశానికి ఉన్న చరిత్రనే ఆ వ్యక్తిని దేవుడు వాడుకుని మార్చగలడు. The question is, will you be that person? నా ప్రశ్న ఏంటంటే, నువ్వు అటువంటి ఆ వ్యక్తిలాను ఉంటావా? Now I'm thinking you want to be the person like Samuel. మరి సమూయేలు లాంటి వ్యక్తిలాగా సేవకుడిగా నీవు ఉండాలి. That's correct. అవునా కాదా? Yes, everybody says yes, we want to be like that. మేము అలా ఉంటాము అని మీరందరూ తెలియజేస్తున్నారు. I want to leave you today with 4 practices I think you can do to be like Samuel. అయితే 4 విషయాలు మనం నేర్చుకోవాలి సమూయేలు లాగా ఉండాలంటే. The first one is grow in your knowledge of God. దేవుని గూర్చిన జ్ఞానంలో ఎదగాలి దినదినం. మొట్టమొదటిది, do all you can to make time to read the Bible and learn who is God. బైబిల్ గ్రంథంలో ఉండి దేవుడు ఎవరో ఆయనను గూర్చిన జ్ఞాన సముపార్జన ప్రతి దినదినము మనం చేయాలా. Here's an amazing thing. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం. The more that you know God, the more you will know yourself. మరి దేవుని గురించి నువ్వు ఎక్కువగా తెలుసుకున్న కొలది నీ గురించి నీకు ఎక్కువ అవుతుంది. And you will learn that He is everything and we are nothing. మరి నీకు అర్థమవుతుంది ఆయనే సమస్తానికి కారణభూతుడు, నేనేమి కాదని But అనిపిస్తుంది. that God specializes in doing something with nothing. మరి దేవుడు ఏమీ లేని చోటు నుండి అన్ని చేయగలడు. Early on, 31 years ago, 31 సంవత్సరాల క్రితం someone challenged me to read the Bible. మరి నన్ను ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని చదవమని బలపరిచాడు. And I started reading the Bible. నేను దేవుని వాక్యాన్ని చదవడం ప్రారంభించాను. At that time, I was Christian by name only. నేను అప్పటికి కేవలం నామమాత్రపు క్రైస్తవుని మాత్రమే. I dressed nicely. I carried Bible with me. Went to church. మరి నేను చక్కగా బైబిల్ గ్రంథం పెట్టుకుని చక్కగా చర్చికి వెళ్ళిపోయేవాడిని. Looked very nice. నేను చాలా మంచి కనబడేవాడిని. But I did not know God. కానీ ఎప్పుడు అప్పటికి దేవుడు నాకేం I didn't know His power. ఆయన శక్తిని గ్రహించలేదు. I didn't know how He could help me. ఆయన ఏ విధంగా సహాయం I చేస్తాడో didn't know తెలియదు. He could give me the resources. ఆయన నాకు సహాయం చేస్తాడని తెలీదు. I didn't know how serious He was. ఆయన ఎంత మరి సరిగా ఉంటేనే మనం బలపరుస్తాడని తెలీదు. But when I started reading the Bible, నేను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదవటం I learned ప్రారంభించాను, who God was. నేను దేవుడు ఎవరో తెలుసుకున్నాను. And that changed my life. అది నా జీవితాన్ని మార్చివేసింది. Not only grow in your knowledge of God, but nurture your relationship with God. దేవుని గూర్చిన జ్ఞానాన్ని మరి సంపాదించుకోవటమే కాదు కానీ దేవునితో ఉన్న బంధాన్ని పెంపొందించుకోవాలి. Learn how to abide in Christ. యేసు క్రీస్తులో మీరు మరి కట్టబడిన వారుగా అంటూ కట్టబడిన వారిగా సాగాల. Learn how to hear from God. దేవుని నుండి వినడం నేర్చుకోవాలా. Learn how to talk with God. దేవునితో మాట్లాడడం నేర్చుకోవాలా. When you are walking with God, నువ్వు దేవునితో నడిచినప్పుడు God will do more through your life than you can think or imagine, according to His power that is at work within you. నీవు దేవునితో మాట్లాడి దేవునితో అంటూ కట్టబడి ఉంటే నీవు ఊహించని గొప్ప కార్యాలు ఆయన శక్తి ద్వారా దేవుడు నీ ద్వారా చేయించగలడు. And can I give you a thought? నేను ఒక ఆలోచన మీకు చెప్పనా. God cannot work when there's sin in the life of His leader. ఆ యొక్క నాయకుడిలో పాపం ఉంటే దేవుడు పని చెయ్యడు. It's like pouring water on a fire. మరి మండుచున్న అగ్ని పైన నీళ్ళేస్తున్నట్టు. The power stops, the blessing stops, the anointing stops. శక్తి ఆగిపోతుంది, దేవుని ఆశీర్వాదం ఆగిపోతుంది. But when you deal with your sin, when you confess your sin and you try to live a holy life, a righteous life before God, నీవు
పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని ముందు నీతిగా యథార్థంగా సాగితే God will begin to pour on his blessings. ఆయన ఆశీర్వాదాలను నీ పైన వేయడానికి ఇంకా And he ఆశీర్వదిస్తాడు. will begin to use you in even greater ways. ఇంకా నిన్ను దేవుడు గొప్పగా వాడుకోవడం ఆయన చేస్తాడు. But if you don't deal with your sin before God, not before man, but before God, మనుషుల ముందు కాదు దేవుని ముందు నువ్వు నీ పాపాన్ని ఒప్పుకోకపోతే your sin will be found out and he will shut your ministry నీ down. పాపాన్ని ఆయన గుర్తించి నీ పరిచర్యను మొత్తం ముగించేస్తాడు. I have seen people lose their entire ministry because of hidden sin. వారిలో నేను చాలా మంది సేవకులు చూశాను, వారిలో కనబడిన పాపం ఉండడం వల్ల వారి పరిచర్యలు ముగింపబడడం. Just like Eli's sons, they Eli- lost their ministry, they lost their life. ఏలీ కుమారులు అదే పరిస్థితి, వారు పరిచర్యను పోగొట్టుకున్నారు. But Samuel will be used by God అయితే సమూయేలు దేవుని చేత వాడుకోబడ్డాడు. because his relationship with God was paka. అయితే దేవునితో ఉన్న బంధం చాలా బలంగా ఉంది ఆయనకి. Grow in your knowledge of God. దేవుని గురించిన జ్ఞానంలో ఎదగాలి. Nurture your relationship with God. దేవునితో యేసుక్రీస్తుతో ఉన్న సంబంధాన్ని పెంపొందించుకోవాలి. Third thing, మూడవది, risk it all for God. దేవుని మహిమ కొరకు నీవు రిస్క్ తీసుకోవాలి. If God asks you to give up everything for him, ఆయన కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకోమంటే, if Jesus asks you to leave everything behind and go with him, మరి సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించని ప్రభువు కోరుకుంటే would you do that? ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? Would you give it all for him? దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? That's the heart he is looking for. అటువంటి హృదయాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. He tells a story of a farmer who went out in the field and he found one pearl and he went back and he sold everything he had for that treasure. మరి ప్రభు చెప్పారు వాక్యంలో, ఆయన ఆ ముత్యము, ఒక వ్యక్తి వెళ్ళి పొలంలో కనుగొన్న ముత్యాన్ని తీసి అమ్మవేసి దాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడానికి సిద్ధపడ్డాడు. Jesus tells us that when we find the treasure of his kingdom, we will be willing to give away anything and everything for మరి him. యేసుక్రీస్తు పరిచర్యను కొరకు, దేవుని పని కొరకు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడానికి సిద్ధంగా ఉన్నావా? When my wife and I 20 years ago felt that God was calling us to work in India, 20 సంవత్సరాల క్రితం నేను నా భార్య భారతదేశానికి వచ్చి పరిచర్య చేయాలని దేవుడు పిలుచుకున్నాడు. they said everybody's dream is to come to America. Why do you want to go to India? నా స్నేహితులు అన్నారు, అందరూ అమెరికా రావాలనుకుంటారు, నువ్వేమో ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నావు ఏంటన్నారు. You haven't made here in America. Why do you want to go there? ఎందుకు నువ్వు భారతదేశం వెళ్ళాలి అని నన్ను అడిగారు. My parents said, "Oh, your children are here. There's nice jobs here. Why do you want to go there?" ఓ, నీ పిల్లలు ఇక్కడే ఉన్నారు, నువ్వెందుకు భారతదేశం వెళ్ళాలనుకుంటున్నావు, ఇక్కడే ఉండొచ్చు కదా నా తల్లిదండ్రులు అన్నారు. One reason. ఒకటే కారణం, Only one reason. ఒక కారణం, Because God asked me to go to there. ఎందుకంటే దేవుడు నాకు చెప్పాడు వెళ్ళమని. And I want to do whatever he's asking me to do. ఆయన ఏమి అడిగాడో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. I'm willing to risk it all. మరి దేవుని కొరకు నేను సమస్తాన్ని కష్టమైనా సరే ఆయన కొరకు నిలబడడానికి సిద్ధపడ్డాను. Are you willing to risk నీవు it all? ఆ విధంగా ఉన్నావా దేవుని కొరకు? Grow in your knowledge of God. దేవుని గూర్చిన జ్ఞానంలో ఎదగాలి. Nurture your relationship with God. దేవునితో ఉన్న సంబంధాన్ని పెంపొందించుకోవాలి. Risk it all for God. దేవుని మహిమ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాలి. Fourth, be willing to stand alone with God. మరి దేవునితో నీవు ఒంటరిగా ఉన్నా సరే నిలబడి సాగడానికి సిద్ధపడాలి. Samuel was willing to stand alone. తను ఒంటరిగా అయినా సరే దేవుని కొరకు నిలబడ్డాడు. I'm sure Eli's sons were giving him tough time. మరి ఏలీ కుమారులు ఆయన్ని కష్టపెట్టి ఉండొచ్చు. Probably telling him, "Oh, you probably think you're very special, huh? నువ్వు చాలా గొప్పడు అని అనుకున్నావా సమూయేలు అని ఆయన హేళన చేసి ఉండొచ్చు. Oh, they were probably saying, "You think you're better than us." మరి మాకంటే నువ్వు బాగా భక్తిపరుడు అని అనుకున్నావా సమూయేలు అని ఉండొచ్చు. Maybe they were saying, "Why do you have to be different? Join the crowd." మరి ఎందుకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, మేమున్నట్టే ఉండు అని చెప్పుండొచ్చు. But Samuel said, "No. సమూయేలు అన్నాడు, నేను అలా ఉండు. I'm going to do the right thing. Even if everybody else is doing the wrong thing, I will do the right thing." అందరూ తప్పు చేస్తున్నా నేను మాత్రం నీతిగా యథార్థంగా ఉంటాను. దేవుడు నన్ను And పిలుచుకున్నాడు. God chose to use him
దేవుడు ఆయనను వాడుకొనడం ప్రారంభించాడు. not the other guys. మరి మిగిలిన వారిని వాడుకోలేదు. I remember when I first came to India, నేను మొట్టమొదటిసారి ఇండియాకి వచ్చినప్పుడు there was one partner who invited me to work with him. మరి ఒక వ్యక్తి నాతో కలిసి పనిచేయమని అడిగాడు. And I felt God wanted me to work with this man. మన దేవుడు చెప్పాడు ఆయనతో కలిసి పనిచేయమని. But some of my friends, they looked at him మరి కొంతమంది ఆయన వైపు చూసి and they said, we think he's a bad man. ఆయన మంచోడు కాదని చెప్పి We would not work with that man. ఆయనతో కలిసి పనిచేయమని చెప్పాడు. But I felt God wanted me to work with this man. అయితే దేవుడు నాకు చెప్పాడు ఆయనతో కలిసి పనిచేయమని. So I started working with this man. ఆయనతో కలిసి పనిచేయడం మొదలు పెట్టాను. And my friends, they didn't even know this man. మరి నా స్నేహితులకు ఆయన గురించి తెలియదు. But we started working. ఆయనతో కలిసి పనిచేస్తాం. And God would use us to go to hundreds of villages sharing the gospel. మరి ఆయనతో కలిపి 100 గ్రామాలు వెళ్ళి సువార్త ప్రకటించాం. And those people were doing very little. వారు చాలా తక్కువ పరిచర్య చేస్తా ఉన్నారు. My friend used to say, let them be very, very busy doing absolutely nothing. మరి వారు చాలా బిజీగా ఉండి ఏమీ చేయట్లేదు వాళ్ళు చేసుకునే అనేవాడు. We have work to do. మనకి ఇక్కడ చాలా పని ఉంది మనం చేయాలని. Let's go to the fields and do the work. మనం సువార్తకి వెళ్ళి దేవుని పని చేద్దాం అనేవాడు. And we went to many villages together doing the work. అదే చాలా గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించాం. Sometimes you will have to ignore the crowd in order to do what God is asking you to do. మనుషులు ఏమనుకున్నారో దాన్ని పక్కన పెట్టి దేవుడు ఏం పిలిచాడో దాని కొరకు నువ్వు ఒక్కొక్కసారి ఒంటరిగా ఈ ప్రయాణం చేయాలి. What do you think people thought when Joshua told them, we have to march around the wall and blow our trumpet and the wall will fall? మరి మీరు ఊహించండి, మరి యెహోషువ అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఈ పట్టణపు గోడల చుట్టూ మనం తిరగాలి, ఈ యొక్క బూరను ఊదాలి అని అంటే ఏమనుకుని ఉంటారు వాళ్ళు. Pagal. It's crazy. యెహోషువకి ఏమైంది, ఇన్నిసార్లు తిరగడం ఏంటి, బూర ఊదడం ఏంటి అని అనుకుని ఉంటారు. Lekin, that's what God told him to do. అయితే దేవుడు చెప్పాడు కాబట్టి అది ఆయన చేయాలి. And only Joshua can make the decision to obey or disobey. మరి యెహోషువ దీనికి విధేయుడు అవ్వాలా అవిధేయుడిగా ఉండాలా ఆయన నిర్ణయం తీసుకోవాలి. Sometimes కొన్నిసార్లు you will be the one to have to make the decision. నీవు ఒంటరిగా నువ్వు నిర్ణయం తీసుకోవాలా. Will you be like Samuel or will you be like Eli's sons? సమూయేలు లాగా ఉంటావా, ఏలీ కుమారులాగా ఉంటావా? So let me challenge you with 4 things. Let me remind you of the 4 ways to be like Samuel. సమూయేలు లాగా ఉండడానికి 4 విషయాలు చెప్పాను నేను మీకు. Grow in your knowledge of God. దేవుని గురించిన జ్ఞానంలో ఎదగండి. Be willing, nurture your relationship with God. దేవునితో ఉన్న సంబంధాన్ని పెంపొందించుకోండి. Risk it all for God. దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడండి. And be willing to stand alone with God. మరి దేవుని కొరకు ఒంటరిగా అయినా సరే ఉండి సాగడానికి నిర్ణయం తీసుకోండి. I think if you begin to practice these 4 things, ఈ 4 విషయాలు మీరు అనుసరిస్తే you will become stronger and stronger. నీవు దినదినము బలపడతావు. You may have to stand alone. మరి ఒకవేళ ఒంటరిగా ఉండొచ్చు. But you may be the only hope in your district, in your state, that Jesus will use. మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో ఒకవేళ దేవుడు నిన్నే నిలబెట్టుకుని వాడుకుంటాడు. You may be the one that Jesus wants to use to bring eternal life to your village, to your block, to your district and state. మరి దేవుడు నిన్నే వాడుకొని సమయంలో ఉంటే నీ గ్రామాన్ని, నీ యొక్క జిల్లాని, నీ యొక్క రాష్ట్రాన్ని దేవుడు రక్షించుకోగలడు. Hallelujah. Hallelujah. How many of you are ready to make that commitment today to be the one? ఎంతమంది ఇక్కడ ఉన్న వారిలో ఆ ఒక వ్యక్తిలాగా ఉంటాను అన్నవారు ఎవరున్నారు? చేయి పైకి ఎత్తండి. I believe you do. I believe you're ready to be that one. నాకు తెలుసు మీరు ఆ విధంగా ఉండాలని ఆశపడుతున్నారు. I would like to pray right now that God would give you the wisdom and the strength to be his one person. మరి అటువంటి ఒక వ్యక్తిగా ఉండడానికి దేవుడు మీకు శక్తి ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తాను. So let's pray together. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. So Father, I pray for my brothers and sisters. ఓ తండ్రి, ఇక్కడున్న సహోదరి సహోదరుల కొరకు ప్రార్థన that you will చేస్తున్నాను. touch their lives. ఓ తండ్రి, వారి జీవితాలను తాకండి. Thank you for helping them to study hard and make the graduation. ఓ తండ్రి, ఎంతో కష్టపడి చదువుకుని గ్రాడ్యుయేషన్ వరకు నడిపించినందుకు వందనాలు. Now we pray that you would use them in a mighty way. ఓ ప్రభు, వీరిని బహుబలంగా వాడుకొనండి. Give them the ability to stand alone. ఓ తండ్రి, మీ కొరకు ఒంటరిగా సరే నిలబడడానికి సహాయం చేయండి. Give them the courage and the focus to do that. ఓ తండ్రి, వారికి ధైర్యాన్ని ఇవ్వండి, గురిని ఇవ్వండి. And use them in a mighty way. ఓ ప్రభు, నీ కొరకు బహుబలంగా వాడుకోండి. For your glory. నీ మహిమార్థమై వాడుకొనండి. So that many people can be blessed. ఓ తండ్రి,
అనేక మంది నీ ద్వారా దీవించబడడానికి సహాయం చేయి. We pray in Jesus' name. మరి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. Amen and hallelujah. ఆమేన్ ఆమేన్.